ఇది దేవుని మాట, వాగ్దానాల మూట, ఆశీర్వాదాల ఊట, చూపిస్తుంది నిత్య రాజ్యపు బాట. ఏకాగ్రతతో వింటా, పరిశుద్ధాత్మని హెచ్చరిక తీసుకుంటా, పొరపాట్లు తప్పులు దిద్దుకుంటా, చేసుకుంటున్నా నా మనస్సుకు సిద్ధం, మార్పుకి సంసిద్ధం, యేసయ్యనే అనుసరిస్తా, విజయాన్ని అందుకుంటా. ఆమేన్. యేసునామమున కూర్చుందామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. వెరీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో రాత్రి వచ్చిన చిన్నపాటి వర్షాన్ని బట్టి దేవునికి వందనాలు. మన ప్రార్థనలు వింటున్నాడు. మరి కొద్దిపాటి రిలీఫ్ మనకి దేవుడు ఇచ్చినందుకు ఆయనకి ఘనత, ఆయనకి మహిమ. హల్లెలూయా. నిజంగా ఎంతమంది అన్నీ బాగానే ఉంటాయి. ఇది దేవుని మాటను నమ్ముతాం, వాగ్దానాల మూటను నమ్ముతాం, నిత్యరాజ్య బాట చూపిస్తుంది నమ్ముతాం, ఏకాగ్రతతో వింటాం కూడా. కానీ ఇక్కడి నుంచి వస్తుంది సమస్య. పరిశుద్ధాత్మని హెచ్చరికలు తీసుకోము, పొరపాట్లు తప్పులు దిద్దుకోము. ఇవన్నీ ఉంటాయండి. ఈ 2 లైన్లకి సమస్య వచ్చేది మనకి. కానీ ఎవరైతే ఆ 2 లైన్లో కట్టుబడి ఉంటారో వాళ్ళ బ్లెస్సింగ్ని ఎవ్వడూ ఆపలేడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వింటే కాదు, చెయ్యాలా. సో అదే అంశం ఈరోజు. చాలామంది అండి జ్ఞానం కోరుకుంటాం అందరం, అవునా కదా? అందరికీ జ్ఞానం అంటే భలే ఇష్టం. చూసారా ఇప్పుడు టీవీ నిండా జ్ఞానాలే. ఏం జ్ఞానాలు? ఎగ్జిట్ పోల్ జ్ఞానాలు. అంటే మాది కరెక్టు, మేము చెప్పింది కరెక్ట్ అయిపోద్ది అని చూడండి. వాళ్ళకున్న జ్ఞానంలో వాళ్ళు సంతోషపడుతూ ఆ జ్ఞానాన్ని లోకం ముందు కూడా పెట్టి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని లోకం గుర్తించాలని కూడా అనుకుంటున్నాడు. సో చాలా జ్ఞానాలు ఉన్నాయి ఈ లోకంలో. సో ఏ జ్ఞానమైనా పొందదగ్గదే, మంచిదే. జ్ఞానం అంటే ఏంటి? అసలు ఏంటి? ఒక విషయం గురించి తెలుసుకోవడం జ్ఞానం. సో మనకు కూడా ఒక కోరిక ఉంటుంది, మనము కూడా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయము? దేవుడు. హల్లెలూయా. దేవుడు. మనందరికీ ఉంటుంది ఆ కోరిక, దేవుడి గురించి తెలుసుకోవాలి. ఐ షుడ్ నో అబౌట్ గాడ్. మంచిదే, దేవుడు కూడా ఇష్టపడతాడు దాన్ని. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళాలి ముందుకి. జ్ఞానమా, విధేయత? ఏది కావాలి మనకి? జ్ఞానమా, విధేయత? బైబిల్లో ఒక విషయం ఉందండి. జ్ఞానం అంతా ఉప్పొంగ చేస్తుందంట మనల్ని, అవునా కదా? జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, అంటే గర్వించేలా చేస్తుంది. నాకు తెలుసు, నాకే తెలుసు, ఇది కూడా నాకే తెలుసు. సో అది మనల్ని కొంచెము బోస్ట్ చేసుకునేలా చేస్తుంది, గర్వించేలా చేస్తుంది. ఎస్ ఐ నో. కాబట్టి మనం ఎంత తెలుసుకున్నాము అని కాదు, కానీ ఎంత దానికి విధేయత చూపిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఈరోజు మొన్న ఫ్రైడే ఇక్కడ ప్రేయర్ మీటింగ్ జరిగింది. పరిశుద్ధరావు అంకుల్ గారి యానివర్సరీ, డెత్ యానివర్సరీ మనమందరము సెలబ్రేట్ చేసుకున్నాము, స్తుతించాము దేవుణ్ణి. ఆ టైంలో కొంతమంది నా దగ్గరికి వచ్చి, కొంతమంది బిలీవర్స్ అనమాట, మంచి బ్రదర్స్, వేరే చర్చెస్ సంబంధించిన వాళ్ళు వచ్చి చక్కగా అప్రిషియేట్ చేస్తున్నారన్నమాట. మన చర్చి ఫాలో అయ్యే పద్ధతులు, మన డిసిప్లిన్ మన మధ్య ఉందో లేదో కానీ బయటోళ్ళకి మాత్రం వాళ్ళు చెప్పుకుంటున్నారు మళ్ళీ డిసిప్లిన్ అని. కొన్ని గురించి ఆయన అప్రిషియేట్ చేస్తున్న సంతోషించాను నేను, మంచిగా అనిపించింది నాకు. అయితే ఇది సరిపోదు, బయట వాళ్ళ అప్రిషియేషన్స్ పొగడ్తలు సరిపోవు, కానీ ఆయనే అనుకుంటున్నాడు మన గురించి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ లోకంలో ఎన్నో సంఘాలు
ఎందుకు మెచ్యూరిటీలోకి రాలేకపోతున్నాయి? మెచ్యూరిటీ అంటే తెలుగులో పరిపక్వత అంటే అభివృద్ధి లేక ఎదుగుదల ఎందుకు సాధించలేకపోతున్నాయి? సో చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి దేవుని గురించి, వాక్యాలు చెప్పారు, రెఫరెన్స్తో సహా చెప్పేస్తారు. ఒకసారి నేను రెఫరెన్స్లు తెలిసిన వాళ్ళని డిస్కరేజ్ చేయట్లేదు, నేను కొన్ని నా అనుభవాలు చెప్తున్నా. నాకు ఒకసారి ఒక వాక్యం గుర్తొస్తుంది. నేను ఒక సమస్యలో ఉన్నాను, ఆ సమస్యకి తగినటువంటి వాక్యం గుర్తు చేశాడు దేవుడు నాకు. కానీ నా బాధ అంతా ఏంటంటే రెఫరెన్స్ గుర్తు రావట్లే నాకు. ప్రార్థిస్తున్నాను, దేవా నువ్వు ఆ మాట చెప్పున్నావు కదా బైబిల్లో, థ్యాంక్స్ తండ్రి నన్ను బలపరిచినందుకు అంటున్నానే, కానీ నేనేం చేస్తాను తెలుసా, నాకు రెఫరెన్స్లు గుర్తుండట్లేదు ప్రభువా. ఆయన నాకు వాక్యం గుర్తు చేసిన సంతోషం కన్నా నాకు రెఫరెన్స్ గుర్తు రావట్లేదు అనే దుఃఖం ఎక్కువైపోతుంది నాకు. నేను ఆనందించలేకపోతున్నాను. అప్పుడు ఒక ముటిక్క వేసి దేవుడు నాకు, ఒరే రెఫరెన్స్ల గురించి దిగులు పడకు, నువ్వు ఆ వాక్యం నీ మనసులో ఉంచుకో, ఏ రెఫరెన్స్ అయితే నీకెందుకు, నీకు మాట తెలియాల, నేను ఇది చెప్పున్నానని కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి అంతే. అప్పటి నుంచి నాకు ఆ భయం పోయింది. రెఫరెన్స్లకి ఏం భయం లేదు. ఇప్పుడు నాకు రెఫరెన్స్ల రెఫరెన్స్ ఏంటంటే మీరు చాలామంది చెప్పేస్తారు హల్లెలూయా. సో ఎందుకు మనము ఆత్మీయ వృద్ధిలోకి లేదా ఎదుగుదలలోకి రాలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే ఈ జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించుకోలేకపోతున్నాం, ఒబే చేయలేకపోతున్నాం, దానికి లోబడలేకపోతున్నాం. ఇదే మెయిన్ కారణం మనం ఎందుకు దేవునిలో ఎదగలేకపోతాము, ఇంకా చెప్పాలంటే ఆశీర్వదించబడలేకపోతున్నాం. సో చాలామంది ఒక విశ్వాసి యొక్క ఎదుగుదలని ఎలా కొలుస్తామో తెలుసా మనందరం? చెప్పండి. ఆశీర్వాదం కాదు, అంతవరకు వద్దు. మనం నేను చెప్తాను, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఒక వ్యక్తికి వాక్యం తెలియగానే మనం అనుకుంటాం, ఓ ఈజ్ వెరీ మెచ్యూర్డ్, ఆ సిస్టర్ చాలా భక్తురాలు. ఎందుకుని? వాక్యం తెలుసు. వెదర్ యు ఒబే ఇట్ ఆర్ నాట్, నువ్వు దాన్ని ఫాలో కాకపోవు, ఆమెకేం తెలుసు? వాక్యం తెలుసు. అబ్బా సిస్టర్ చాలా భక్తిపరురాలండి. దాట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే ఈరోజు అంశం దేవుడు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు మనకి. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, మీకు తెలుసా? అవిశ్వాసులు వాళ్ళకి రక్షణ లేదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ కాదు, ఇది రెఫరెన్స్లతో సహా చెప్పగలరు వాళ్ళు. ఎందుకు తెలుసా? ఎందుకు ఉపయోగించుకుంటారు తెలుసు? దాన్ని డిబేట్స్ ఉంటాయే, వాదోపవాదాలు, దానికి ఉపయోగించుకుంటారు వాళ్ళ నాలెడ్జ్ని. ఇంకోటి తెలుసా మీకు? మనకన్నా బైబుల్ నాలెడ్జ్ ఎక్కువ కలిగినాడు ఎవరు తెలుసా ఈ లోకంలో? మన ఫ్రెండ్. చూడండి, కానీ వాడిలో ఏం లేదండి, విధేయత లేదు, అందుకనే పోయి పడ్డాడు నరకంలో. సో జ్ఞానం అనేది ఇంపార్టెంటే, కానీ జ్ఞానము మాత్రమే మనల్ని ఆశీర్వదించదు. జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ మాటని, ఆ జ్ఞానాన్ని మనము దానికి విధేయత చూపించాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. సో మనందరికీ తెలిసిందే, ఒక రెఫరెన్స్ చూడండి. మొదటి లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 29 చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా. చూడండి, అందుకు ఆయన ఏమన్నాడంట? ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది?
నీవేమి చదువుచున్నావు అని అతన్ని అడుగుగా ఆయన ఏం చెప్పిన సమాధానం చూడండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. ఇప్పుడు బాబు అంటే మన భాషలో మాట్లాడుకుందాం. యేసయ్య అడుగుతున్నాడు, బాబు బైబిల్లో ఏం చదువుకున్నా నానా అని అడిగాడు అనమాట. బైబిల్లో ఏం నాలెడ్జ్ వచ్చింది బాబు అంటే చెప్పాడు, ఇదిగో ఈ నాలెడ్జ్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు యేసు ప్రభువా సూపర్ నానా, నీకు ఈ నాలెడ్జ్ తెలిసిపోయింది కదా, నువ్వు బ్లెస్ చేయబడతావు అనలా. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. నీవు నాలెడ్జ్ ఉందా ఈయనకి? యేసయ్య ఏమని చెప్పాడు? తప్పు అని చెప్పాడా? లేదు. పాయింట్ చేయడానికి అసలు లేదు, ఏ పాయింట్ లేదు అక్కడ పాయింట్ అవుట్ చేయడానికి, తప్పు పడడానికి. సూపర్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు చెప్పు. అలాగు చేయుము. ఎలాగా? నీవు చెప్పిన విధంగా. నువ్వు ఏమి నేర్చుకున్నావో, ఏమి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందో నీకు, దాన్ని చెయ్యి నాయన. ఇంకంతే, ఇంకన్నీ వస్తుంది అంటూనే. దేవుడు ఏం చెప్పాడో అది తెలుసుకోవడం కాదు, దాన్ని చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి ఏమర్థమవుతుందండి? ఆయనకి జ్ఞానం ఉంది కానీ విధేయత లేదు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, నీకు జ్ఞానం ఉంది, నేను ఒప్పుకుంటాను, దానికి నువ్వు విధేయత చూపించు, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. నిత్య జీవం, హైయెస్ట్ బ్లెస్సింగ్. మన విశ్వాస జీవితంలో టాప్ బ్లెస్సింగ్ ఏంటయ్యా అంటే నిత్య జీవం, అంతకన్నా ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్నవి. ఇప్పుడు మన లోకంలో అనుభవించే బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా చిన్న చిన్నవి. ఆ బ్లెస్సింగ్ పొందడానికే ఆయన మార్గం చెప్పాడు. నీకు తెలిసిన నాలెడ్జ్ని నువ్వు ఉపయోగించు, లైఫ్లో జీవించు, ఆ ప్రకారం చేయదాన్ని. సో ఎన్నో చోట్ల మరి మనము చూడగలం యేసు ప్రభువు ఆ విధంగా చెప్పడం. సో నాలెడ్జి ఏ సాతానికి ఉంది అనడానికి లూకాసు వార్త 4వ అధ్యాయము 10-12 చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 10-12. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఇది ఆయన ఎక్కడ తెలుసు? ఆయనకి రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? కీర్తనలు 91:11 చూడండి. 91:11. అసలు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది. సాతాను యొక్క నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూస్తారా, ఇది సాతానుడికి తెలుసు, నాలెడ్జ్ ఉంది వాడికి. యేసు ప్రభుకి చెప్తున్నాడు ఆ నాలెడ్జ్ని. వాడు చేసింది ఏమి లే అక్కడ, వాడు చేయి కింద నరకంలో పడ్డాడు. మళ్ళీ ఈయన సలహా ఇస్తున్నాడు యేసు ప్రభుకి, నువ్వు అట్ట చెయ్యి అని. ఏమండి, మనం నాలెడ్జ్ సంపాదించి మనం వేరే వాళ్ళకి చెప్తాం, బైబిల్లో ఇలా రాసింది కదా, అలా రాసింది కదా, నువ్వు చెయ్యి నువ్వు చేస్తున్నావా? ఎస్. సో 1 యోహాను పత్రిక 3:10 ఒక మాట రాసిన చూద్దాం. 1 యోహాను పత్రిక 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించేవాడు, నేను చెప్తున్నా, నీతిని జరిగించేవాడు దేవుని పిల్లలు, జరిగించని వాడు ఎవరంట? దేవుని పిల్లలు కారు. లోకానికి మనకి తేడా అదే, జరిగించడం. వాక్యాన్ని విధేయత చూపించడం వాక్యానికి. వాళ్ళు చూపించరు, మనము చూపిస్తాం. ఇదే డిఫరెన్స్. చూపించాలి, లేకపోతే ఇంకేం డిఫరెన్స్ లేదు. వాళ్ళకి మనకి ఏమీ డిఫరెన్స్ లేదు. అది మర్చిపోతున్నాం మనం. మనకి నాలెడ్జ్ ఉంది, మనకి జ్ఞానం ఉంది, నాకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఆ క్యారెక్టరు ఈ క్యారెక్టరు తెలుసు. ఎంత తెలుసని కాదు, మళ్ళీ చెప్పుకుందాం, ఎంత తెలుసని కాదు, ఎంత నువ్వు విధేయత చూపిస్తున్నావు. దిస్ డిసైడ్స్ యువర్ బ్లెస్సింగ్. ఇది నీ ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తుంది. అలాగే
ఒక ఆజ్ఞగా కూడా దేవుడు దీన్ని చెప్పున్నాడు. యోహాను సువార్త 14:15లో ఒక ఆజ్ఞగా, యోహాను సువార్త 14:15, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. సో ఆయన మాటల్ని మనము గైకొనాలి, తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, చెయ్యాలి. వీ షుడ్ ఒబే. సో యేసు ప్రభువు కూడా చాలాసార్లు వాక్యానికి విధేయత చూపించడం గురించి చాలా మార్లు చెప్పున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 7:21 చెప్పుంటాడు, పరలోకంలో ఎవరు ప్రవేశించగలరు అనే దానికి జవాబు చదవండి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నిన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. డిసైడ్ చేశాడు, ఫినిష్. క్వశ్చనేలే ఇంకా. ప్రభువా ప్రభువా అడుగుడి ఇవ్వబడును అని చెప్పావు కదా, ప్రభువా నీ పొరుగువాని నిన్ను వల్ల ప్రేమించమని చెప్పావు కదా, ప్రభువా. ఇవన్నీ వల్ల వేస్తే కుదరదు. నీకు తెలిసిన నాలెడ్జ్ అంతా యేసు ప్రభువు తెలుసు. మనం చాలామంది ప్రార్థనలు ఏం చేస్తుంటాము, వాక్యాలు చెప్తుంటాం దేవుడికి, మంచిదే. అది మనం గుర్తు చేసుకుంటున్నాం, మనం గుర్తు చేసుకోవడానికి. ఈ వాక్యం దేవుడు చెప్పున్నాడు, ఈ వాక్యము దేవుడు చెప్పున్నాడు, మనం గుర్తు చేసేందుకు ఓకే. ఒక్కసారి మనం దేవుడికి చెప్తుంటాం, మన నాలెడ్జ్ అంతా చెప్పేస్తుంటాం ఆయనకి. ఏమండి, నీ నాలెడ్జ్తో దేవుడు సంతోషపడ్డు. అబ్బా నా బిడ్డకి నీ రిఫరెన్సులు తెలుసు. ఎప్పుడు 10 ఆజ్ఞలు చెప్తూ అంటాడు కదా, 10 ఆజ్ఞలు తెలుసుకొని 9 ఆజ్ఞలు చేసి ఒక ఆజ్ఞని పాటించకపోతే ఏమవుతుంది? అన్నిట్లో ఫెయిల్ అయినట్టే, అన్నిట్లో ఫెయిల్ అయినట్టే. మాకు బ్యాంకులో ఒక ఎగ్జామ్ ఉంది, JAIIB CAIIB. ఎక్స్టెన్షన్ అడగబాకండి, నేను మళ్ళీ ఆలోచించుకోవాలా నాది అంటే ఏంటని. 5 నిమిషాలు పడుతుంది నాకు, మర్చిపోయా. ఆ 2 ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను నేను. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేను? ఒక్కరు చెప్పండి. ఈ ఎగ్జామ్స్లో స్పెషల్ ఏంటంటే 4 సబ్జెక్టులు ఉంటే 3 పాస్ అయ్యి ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా మళ్ళీ రాయాలన్నీ. నాకు ఆ సబ్జెక్ట్ లేదు. నేను బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ అద్భుతం, నా సాక్ష్యానికి పనికి వచ్చింది. సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేశాను నేను, సింగిల్ అటెంప్ట్లో ఒకేసారి. చాలామంది ఇప్పుడు కూడా డుంకిలు కొడతానే ఉంటారు దాంట్లో. యంగ్స్టర్స్ నన్ను ఇప్పుడు అడుగుతుంటారు, ఎట్లా క్లియర్ చేశారు సార్ మీరు? నాకే తెలియదు చెప్తుంటాను. చెప్పాను కదా, JABCAB అంటే ఎక్స్పాన్షన్ తెలియదు, ఇప్పుడు కూడా నాకు క్లియర్ చేసా. సమస్య ఏంటంటే నాకు ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు 10 ఆజ్ఞలు గుర్తొచ్చేది, యేసు ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చేది. నువ్వు 9 చేసి 1 చెగిపోయినా 10 చేయనట్టే, నువ్వు ఫెయిల్. ఏమండి, మళ్ళీ చెప్పుకుందాం. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బైబిల్ వాక్యం చదివినా, ఎంత బైబిల్ దేవుడి గురించి నాలెడ్జ్ జ్ఞానం ఉన్నా, నీకు నువ్వు దాన్ని చేస్తున్నావా చేయడం లేదా అని ఇంపార్టెంట్. అది నీ ప్రోగ్రెస్, నీ అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఓకే, అలాగే అదే మత్తయి సువార్త కొంచెం ముందుకు వద్దాము. 24-27 చదువుదామండి. 24 నుంచి 27. 24 నుంచి 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఓకే, ఇద్దరు ఇల్లు కట్టుకున్నారండి. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారా? ఒకడు దేని మీద కట్టాడు? బండరాయి మీద కట్టాడు. ఒకడు ఇసుకలో కట్టాడు. ఏంటంటే డిఫరెన్స్ ఇద్దరికి? ఒకడు వాక్యానికి విధేయత చూపించి తన జీవితం కట్టుకున్నాడు, ఇంకొకరు వాక్యానికి అవిధేయత చూపించి కట్టుకున్నాడు. ఇద్దరు కట్టుకున్నారు, కట్టుకోవడానికి బాగానే ఉంది చూపించడానికి. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలుసా? కెలామిటీ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, వైపరీత్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు అప్పుడు వస్తుంది క్వశ్చన్, నువ్వు విధేయత చూపించావా లేదా అని. సో
నేను చెప్పిన ఈ ప్రకారము అంటాడు యేసుప్రభు, ఈ ప్రకారము చేసే ప్రతివాడు, చేయని ప్రతివాడు. డిఫరెన్స్ చూడండి, అక్కడ డిఫరెన్స్ చేశాడు ఆయన. చెయ్యాలి. యేసుప్రభు పదే పదే చెప్తుంటాడు, నా మాటని మీరు పాటించాలి, మాటలు తెలుసుకోవడం కాదు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 33 నుంచి 35లో కూడా ఆయన జనాలకి బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అంటారు, అన్నా మీ అమ్మ, మీ అన్నలా తమ్ముళ్ళు బ్రదర్స్ వచ్చినారు బయట అంటే మనం అంటాం కదా. ఇప్పుడు ఎవరన్నా ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తే, అరే కుర్చీ ఎక్కడుంది, కుర్చీ ఎక్కడ వేద్దాము, ఇంకెక్కడ మంచి కుర్చీ వేద్దాము, అలా మంచి 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 పొజిషన్లో వేద్దాము, ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడదాము ఇట్లా అనుకుంటున్నా. ఇలా అనుకుంటున్నారు వాళ్ళందరూ. అరే ఇంత పెద్ద గొప్ప బోధకుడు, వీళ్ళ పేరెంట్స్ వచ్చినారు బయట, వాళ్ళని తీసుకురావాలి కదా. యేసుప్రభువు కూడా అటు చెప్తాడు అనుకున్నారేమో వాళ్ళు. రండి మమ్మీ కమ్ ఏ బ్రదర్స్ కమ్ అదే బాబు కుర్చీలు ఖాళీ చేయండి అని అంటాడు అనుకున్నారు. ఈయనేమన్నాడు, చదువుదాం. రిఫరెన్స్ చెప్పండి మీకు. మార్కు సువార్త 3:33 చెప్పా, మీరు మర్చిపోయారు. మార్కు సారీ నేనే తప్పు అయితే. మార్కు 3:33. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే. ఒక్క నిమిషం. ఇక్కడ యేసు ప్రభు యాక్షన్ చూస్తే పెద్ద సీన్ చేస్తున్నట్టులా, చాలేయో అన్నట్టులా. ఎవరు నా తల్లి? మీరు ఆలోచించండి ఒకసారి. అన్న ఆయన వచ్చినారు బయట, మీ వాళ్ళు వచ్చినారంటే, ఎవరు నా పేరెంట్, ఎవరు మా అమ్మ, ఎవరు మా తమ్ముళ్ళు, ఎవరు, ఎట్లుంటుందండి? సాలేవయ్య అనుకుంటా జనాలు. అలాగే చేశాడు ఆయన అక్కడ. ఫైనల్గా ఏం చెప్తున్నాడు? వాడే నా సహోదరును సహోదరియు తల్లినని చెప్పాను. మీరు ఎక్స్ట్రాలు చేయకండి. ఎవరు నా తల్లి అంటే చూడండి, యాక్చువల్గా తల్లి బ్రదర్స్ అంటే ఎవరండి? క్లోజ్ కదా. యేసయ్యకి క్లోజ్ ఎవరు? ఆయన చెప్పిన డెఫినేషన్ ప్రకారము ఎవరైతే ఆయన చెప్పింది చేస్తారో వాళ్ళు నాకు క్లోజ్, నా తల్లి నా సహోదరుడు. ఇది ఆ మీనింగ్ తీసుకోవాలి మనం. సో మీరు తెలుసుకోవడం కాదు, దాన్ని చెయ్యాలి. అలాగే ఇంకో దగ్గర చెప్పాడు చూడండి, ఆయన్ని పొగడుతున్నారు, అయ్యా నిన్ను కన్న గర్భము ధన్యమైంది, నీకు పాలిచ్చిన ఆ తల్లి ధన్యమైంది అని పొగడుతున్నారు. దానికి ఏమి రిప్లై ఇచ్చాడో చూద్దాం. లూకా సువార్త 11:28. ఆయన అవును కానీ చెప్పేసిన తర్వాత ఏమంటున్నాడు? అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకుని వారు మరిధన్యులు. ఏమండి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మా అమ్మ ధన్యురాలు కాదో అని చెప్పట్లా, ఆ ధన్యురాలే. అవును కానీ అంతకన్నా ధన్యుడివు నువ్వు ఎప్పుడు? ఆ దేవుని వాక్యము విని దానిని గైకును వారు. జస్ట్ వినడం కాదు, గైకును వాడు నడుచుకోవాలి, పాటించాలి, దాని జీవితంలో అన్వయించుకోవాలి. వీ హ్యావ్ టు ఒబే అట్ ఎనీ కాస్ట్. వాళ్ళు ఇంకా ధన్యులు. ఇది చూడండి, అంటే ఒబీడియన్స్కి, విధేయతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఎంత లవ్ చేస్తాడో దేవుడు చూడండి. దేవుడికి దగ్గరగా ఎవరు ఉంటారంటే ఆయన మాటకి లోబడేవాళ్ళు, మాట అని వినేవాళ్ళు కాదు. మనందరం ఆ కోవకు చెందిన వాళ్ళం, నోరు తెరుచుకొని వినేసి వెళ్ళిపోతున్నాం. నేను కూడా మనం గై కొనాలి, తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, ఒబే చేయాలి. ఏమండి, చెప్పుకోవడం సులభమైన, ఒబే చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఒబే చేయడంలో మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది తెలుసా? మనకి ఈగో, అహం. నేను, నా తెలివి, నా స్టేటస్సు, నాకున్న పేరు ప్రఖ్యాతులు, అవన్నీ పక్కన పెట్టమంటాడు. నేను చెప్పింది చెయ్యి అంటాడు.
ఈరోజు ఒక పేపర్, నిన్న ఒక న్యూస్ చూసా. 3 పెద్ద స్టార్స్ మన ఇండియాలో, సినిమా స్టార్స్ 3, వాళ్ళ గురించి ఒక ఆయన చెప్పాడు, వాళ్ళతో పనిచేసిన ఆయన. వాళ్ళు ఎంత తగ్గించుకుంటారంటే, ఒక ఆయనేమో ఈయనకి ఏదో డస్ట్ పడితే షూలో, అవన్నీ ఎవరు తుడుస్తారు తెలుసా? షూటింగ్లో వాళ్ళు తుడుచుకోరు, పక్కన వాళ్ళు ఉంటారు. సార్ 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 అంటే వచ్చేసి తుడుస్తారు. ఈ రాసిన ఆయన, నేను చెప్పాను, ఒక ఆయన చెప్పాడు, ఆయన బూటు మీద దుమ్ము పడిందంట. దుమ్ము పడితే ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నారంట బాగా. ఈ క్లీన్ చేస్తున్నారు, అక్కడ నిలుచుకున్నాడంట ఆయన, ఎవరు పని ఆయన, తుడిచి ఆయన పిలుస్తున్నాడంటేనా, బాబు తుడు అని. ఎదురుగ్గా నేను ఆ స్టార్ పేరు చెప్తానండి, జాకీ చాన్ తెలుసా మీకు? జాకీ చాన్, చైనా హీరో, హాలీవుడ్ హీరో. ఆయనంట జేబులోంచి కర్చీఫ్ తీసి ఈయన బూటు తుడిచాడంట, పక్కనే కూర్చున్నాడంట ఆయన. ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, తుడిచాడంట. ఇంకొక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు కూడా చెప్తారు, రజనీకాంత్. మంచిదే, మంచి 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 విషయాలు తెలుసుకోవడం మంచిదే. అంటే అంత పెద్ద ఉన్న కూడా ఎంత తగ్గించుకుంటారని. ఆయనంట, నువ్వు పోయినా నేను పోయినా ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కుర్చీలోంచి లేచి నమస్కారం పెడతాడంట. తగ్గింపు. ఓకే, సో అలా కొంతమంది గురించి రాసాడు ఆయన. నాకు మంచిగా అనిపించింది. అరే, అంత పెద్దవాళ్లే, దేవుని గురించి పెద్దగా తెలియని వాళ్ళే అంత తగ్గించుకొని జీవిస్తున్నప్పుడు మనం ఎట్లుండాలి అసలు? మనం ఎలా ఉండాలి అని నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో మనము ఎంత వింటున్నాము అని కాదు, కానీ ఎంత చేస్తున్నాము అనేది మనకి ఈరోజు ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు దేవునికి విధేయత చూపించడం అనేది ఒక ఆలోచించుకుందామండి. మన నాన్నో మన అమ్మ ఉంటారు ఇంట్లో, రైట్, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు అది పెట్టు, నువ్వు ఇక్కడ పెట్టు, నువ్వు అక్కడ పెట్టు, అక్కడ జరుపు, ఇక్కడ జరుపు చెప్తుంటారు అనుకోండి. మనము ఎస్ 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 అనుకుంటా ఉంటే బాగుంటుందా? చెప్పింది చేస్తే బాగుంటుందా? ఊరికి తల్లు ఊపాడు ఏమంటాడు నా డాడీ, నేనైతే లైవ్ ఒకటి ఇస్తా, అరగంట నుంచి చెప్తున్నాను, తల ఆడిస్తున్నావు నువ్వు చేయట్లేదే అంటారు. ఏమండి, వాక్యాన్ని కేవలం వింటూ వింటూ చేయని వాళ్ళు ఈ విధంగా సమానం దేవుడికి. వింటాం, ఎస్ డాడీ, ఎస్ డాడీ, ఎస్ డాడీ, ఎస్ డాడీ. ఏమండి, ఎస్ డాడీలు కాదు ఆయనకి కావాల్సింది, డన్ డాడీ, డన్ చేసి చూపించాలా. సో ఆ విధంగా మనము దేవుని ముందు మన బిహేవియరు ఆ విధంగా చేసేవాళ్ళంగా ఉండాలి. సో ఏ నాలెడ్జ్ అయినా, ఏ జ్ఞానమైనా అది క్రియారూపకంలో పెడితేనే దానికి అర్థం, అవునా కదా? ఏదైనా సరే మనం నేర్చుకున్నది క్రియారూపకంలో పెడితేనే అది అర్థం. ఇప్పుడు ఇంత సాఫ్ట్వేర్ రంగం ఇంత అభివృద్ధి ఎందుకు చెందిందండి? ఊరిని సాఫ్ట్వేర్ నేర్చేసుకుంటే సరిపోద్దా? చేస్తున్నారు, రాత్రింబవళ్ళు దాన్ని ప్రాక్టీస్లో పెడుతున్నారు కనుక ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే మనము నేర్చుకున్న దాన్ని మనము ప్రాక్టీస్లో పెట్టాలి. అందుకనే మనకి ప్రాక్టికల్స్ అని ఉంటాయి, ట్రైనింగ్ అని ఉంటుంది. అందుకోసమే నేను బ్యాంకులో చేరిన కొత్తల్లో ఫస్ట్ 3-4 డేస్, ఫస్ట్ వీక్, మొత్తం వీక్ అంతా నాకు మా సీనియర్ వెనక కుర్చీ వేసి కూర్చోబెట్టారు నన్ను. మేమేం చేయాలంటే వారం రోజులు ఆయన ఏం చేస్తున్నాడో నోరు తెలుసుకొని చూస్తుండాలి. నేను గబగబా డైరీ ఎత్తుకొని రాసేవాడిని. ఓకే, క్యాష్ తీసుకోవాలంటే ఏం స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, క్యాష్ వాళ్ళకి విత్డ్రా చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఏం చేస్తున్నాడు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేస్తున్నాడు, వేరే బ్యాంకుకి పంపించాలంటే ఏం చేస్తున్నాడు, స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తున్నాడు, ఇవన్నీ రాసుకుంటా ఉన్నాను డైరీ తీసుకొని. మా సీనియర్ మోస్ట్ ఒక ఆయన వచ్చాడు, వెనక్కి వచ్చి తట్టితే భుజం తట్టాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. రాసుకుంటున్నాను సార్ అన్న. ఏ రాయబాకు, ఏం పనికిరావు, అక్కడ పో, నెక్స్ట్ వీక్ తిరుపతికి పిలుస్తారు మిమ్మల్ని ట్రైనింగ్కి, అర్థమైపోద్ది పో. అక్కడ కూడా అర్థం కాదు నీకు, మొత్తం ఇక్కడ వచ్చి కూర్చోవాలి, ఆయన కూర్చోల్లా, ఆ సీట్లో కూర్చుంటే అప్పుడు అర్థమవుద్ది. అది నిజం, అది వాస్తవం అండి. ట్రైనింగ్కి వెళ్ళినా ఏం అర్థం కాల మాకు. ఏమేమో చెప్పారు నోట్బుక్స్ రాసేసుకుంటున్నాం.
అన్నీ చెప్పేసి వాళ్ళు చెప్పారు తెలుసా, మేము చెప్పాలి కనుక మేము చెప్పాం, కానీ ఇవన్నీ మీరు కూర్చొని చేస్తేనే వస్తాయి, పని చేయండి అని చెప్పారు వాళ్ళు. మీరు పని చేయండి, వెళ్ళి నేర్చుకుంటారని. అంతేనండి. ఏదైనా కూడా జ్ఞానము ఎంత సంపాదించినా దాన్ని ప్రాక్టికల్లో పెడితే కానీ దానివల్ల యూజు ఏమీ ఉండదు, ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సైకాలజిస్టులు అంట ఒక విషయాన్ని కనుక్కున్నారంట. మనము అంటే మన జ్ఞాపకం గురించి, మనము ఏ విషయాల్ని ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాము అనే విషయాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారంట. ఏంటి తేలిందంటే, మనము అంటే 100 విషయాలు చదివితే 10 విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటామంట. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మధ్యలో ఎందుకు స్తుతించానో మీకు తెలుసు. హల్లెలూయా. ఓకే, మనము 100 విషయాలు చదివితే వాటిలో 10 విషయాలు గుర్తుపెట్టుకుంటామంట. అలాగే 100 విషయాలు వింటే 20 విషయాలు గుర్తుపెట్టుకుంటాం. ఏది మంచిది? ఎఫెక్టివ్ ఏది ఉంది? వినడం. ఓకే, ఇంకా ఉంది, ఇంకో బెటరు. మనము 100 విషయాలు చూస్తే 30 విషయాలు గుర్తుపెట్టుకుంటామంట. ఏది ఎఫెక్టివ్ ఉంది? చదవడమా, వినడమా, చూడడమా? ఓకే, ఇంకా ఉందండి, అయిపోలా. నువ్వు విని చూస్తే 50 విషయాలు గుర్తుపెట్టుకుంటావంట కదా. బాగుంది. ఇంకా చూడండి, ఇంకా కనిపెట్టారు వాళ్ళు. ఇది నాకు అర్థం కాలేదు, కానీ ప్రాక్టికల్గా చేస్తే అర్థం అవుద్దేమో. నీకు నువ్వు చెప్పుకుంటే 70 విషయాలు గుర్తుంటాయంట. నీకు నువ్వు చెప్పుకోవాలంట. ఇది 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 అంటే నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా. అర్థమవుతుందా చెప్పేది? బాగా అర్థం చేసుకొని ఇది కదా ఆలోచించుకుని చూసుకుంటే 70 విషయాలు గుర్తుండిపోతాయంట. ఫైనల్గా ఏముంది తెలుసా? చెప్పాడే తెలుసా ఆయన? అట్లా కాదండి, మ్యాక్సిమం గుర్తుపెట్టుకునేటట్టు ఏం చేయాలంటే అని చెప్పాడు తెలుసా? చెయ్యి అని చెప్పాడు. చేసినవి నీకు 90 విషయాలు గుర్తుంటాయి. హల్లెలూయా. చూసారండి, మనం ఎక్కడ ఉంటాము? 10%లోనే ఉంటాం. మొదటిది ఏదే? చూడడం కాదు, చదవడం. ఇదే కదా అదే. అందుకనే మనకి 10% కన్నా ఎక్కువ అట్లా 10 విషయాల కన్నా గుర్తుపెట్టలేకపోతున్నాం. 100 చదువుకుంటే 10 విషయాల కన్నా ఎక్కువ గుర్తున్నట్లు మనకి. అందుకనే చెయ్యాలి. మనం చేసినప్పుడు ఆ మాటలు మనకి గుర్తుండిపోతాయి. సో మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి డాక్టర్ని చూసుకుంటాం మనం? ఎక్స్పీరియన్స్. ఎన్ని డిగ్రీలు ఉన్నా కొత్త బోర్డు చూడగానే అనిపిస్తున్నా కొత్త ఆయనలే అయినా. మనకి ఆర్ఎంపీ డాక్టర్ అయినా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళిపోతాం. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది? వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పని చేశారు వాళ్ళు. చూడండి, పని చేయడానికి ఎంత పవర్ ఉందో చూడండి. అంటే నేర్చుకున్న దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా చేశారు, అనుభవించారు, అందుకని ఎక్స్పర్ట్స్ అయ్యారు వాళ్ళు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇది జోక్స్ చెప్తున్నాను. మామూలుగా నార్త్ ఇండియాలో సర్దార్జీల మీద జోకులు ఎక్కువ. తెలుసా మీకు? సర్దార్జీలు ఉంటారు కదా, వాళ్ళ మీద జోకులు వేస్తారు నార్త్ ఇండియాలో. దాంట్లో ఒక జోక్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది, షారులకు తెలిసి ఉండాలి ఈ జోకు. ఏంట్రా జోక్ అంటే, అమెరికాలో నాసా తెలుసు కదా, ఐఎస్ఆర్ఓ, మన ఐఎస్ఆర్ఓ షారు లాగా నాసా ఒకటి ఉంది అమెరికాలో, టాప్ మోస్ట్ ప్రపంచంలో పెద్ద స్పేస్ సెంటర్ అది. అక్కడ రాకెట్ వదులుతున్నారంట. రాకెట్ వదిలితే అది ఎంత చేసినా పోవట్లేదంట. రాకెట్ ఎంత చేసినా పోవట్లేదు. ఏ బటన్లు వచ్చినా, ఎంత రెక్టిఫికేషన్ చేసినా, ఎన్ని పోస్ట్ పోన్ చేసినా కూడా నెలలు గడిచిపోతున్నాయి రాకెట్ ఎగట్టల్లా. ఎవరికి ఏం అర్థం కావట్లా. మన సర్దార్జీలు కేరళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. మనకి ఏ దేశానికి వెళ్ళినా దొరుకుతారు. సర్దార్జీలు స్వీట్ షాప్ పెట్టేసి ఉంటారు, కేరళ వాళ్ళు టీ షాప్ పెట్టేసి ఉంటారు. ఆ నాసా గేట్ దగ్గర కూడా, మన షార్ గేటుల్లో అట్లా నాసా గేట్ దగ్గర కూడా సర్దార్జీ పెట్టుకున్నాడంట. ఒక చిన్న హోటల్, కచోడీలు చేస్తున్నాడు, బోండాలు. ఆయన వింటున్నాడంట ఈ ఎంప్లాయీస్ మాట్లాడుకునేది. ఏందిరా 4 నెలలుగా నిద్రలేదు మాకు, ఎగరడం లేదు రాకెట్ ఎంత చేసినా అంటే, ఈయనుండి క్యా హోగయా సాబ్ అన్నాడంట. ఏమైంది అన్నాడంట. అదేనయ్యా 4 నెలల నుంచి ఒక రాకెట్ ఎగరడం లేదు అన్నానంట. నాకు చూపిస్తారా ఒకసారి అన్నాడంట. చూశారంట, వీడి అధిక ప్రసంగం చేస్తున్నాడు, నోరు మూసుకోవాలన్నా. లేదు సార్ నాకు చూపించండి ఒకసారి
మీరు చదువుకున్న వాళ్ళు కాదన్ను, ఒక్కోసారి మాకు తెలిసిన చిన్న నాలెడ్జి ఒకసారి వర్క్ చేస్తారని చూపించారంట. ఆ లాంచింగ్ ప్యాడ్ దగ్గర తీసుకెళ్ళారంట, చూడు అన్నారంట. చూశాడంట, సార్ ఈ లాంచ్ ప్యాడ్ ఇట్టా ఇట్టా బెండ్ అవుతుందా అన్నాడంట. రాకెట్ పెట్టేస్తున్నారు దాని మీద, ఇట్లా ఇట్లా ఉంది, వంగుతుంది అన్నాడంట. ఒక పని చేయండి సార్ మీరు అన్నాడు. ఏంటంటే దాన్ని లెఫ్ట్కి వంచండి సార్ అన్నాడంట. ఉంచితే నువ్వు వంచండి సార్ అని చెప్తాను అన్నాడంట. అట్లా లెఫ్ట్కి ఉంచారంట రాకెట్ని. ఇప్పుడు వస్తాను సార్ బటన్ అన్నాడంట. ఇది తెలిపింది. వాళ్ళని అడిగారంట, ఎరే నీకు ఎట తెలుసారంటే, సార్ మా ఇండియాలో నేను నడిపేది చేతక్ స్కూటర్, బజాజ్ చేతక్. మీకు తెలుసో లేదో ఆ స్కూటర్ గురించి, తెలియని వాళ్ళు చెప్తున్నా, నేను కూడా వాడే బజాజ్ చేతక్. దాన్ని ఇట్లా వంచి కిక్కు కొట్టాలి తల్లి, దాని టెక్నాలజీ అది. వంచితే పెట్రోల్ పోద్దు లోపలికి, కిక్కు కొట్టాలన్నమాట. ఆయన చెప్పాడంట, సార్ మేము ఇండియాలో మా టెక్నాలజీ అది, బెండ్ చేస్తే షార్ట్ అయిపోతుంది. నేను తమాషా చెప్పాను ఇది. సో ఒక్కొక్కసారి నాలెడ్జ్ ఎంతున్నా కూడా పనికిరాదు. చేతి పని ఇంపార్టెంట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. చూడండి సర్దార్జీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినా. చూడండి, కరెక్ట్, అది కూడా న్యూస్. ఒక టన్నల్లో చాలామంది ఇరుక్కుంటే యంత్రాలు తెచ్చారు, ఏమేమో టెక్నాలజీ యూజ్ చేశారు, వాళ్ళని బయటికి తెలకపోయారు. చివరికి మ్యానింగ్ చేస్తూ మనుషులు చేతితో పగలు కొట్టుకుంటూ చిన్న చిన్న సుత్తులు వేసుకుంటూ వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. అట్లా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది కాదు, కానీ ఎంత ప్రాక్టికల్గా దాన్ని మనము చేస్తున్నాము అనే దాని మీద మన అభివృద్ధి ఉంటుంది. సో ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్. సో మనం ఫుడ్ తింటాం కదా, తింటారు అందరు, ఫుడ్ తిన్నోళ్ళు ఎవరు అందరు తింటారు కదా. ఇప్పుడు చూడండి ఏమండి, ఫుడ్ అనేది జ్ఞానం, దాన్ని మనం లోపలికి వేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా, జీర్ణ సిస్టమ్, అది ఒబీడియన్స్, విధేయత. జ్ఞానం వేసాము, ఇది విధేయత చేసి దాన్ని చేస్తుంది. అప్పుడేమొస్తుందంటే మనకి మన కండరాలకి ఆహారం నుంచి పుష్టి వస్తుంది, పుష్టిగా కన్వర్ట్ అవుతుంది, అది మారుతుంది. మన ఎముకలకి బలంగా మారుతుంది. చూసారా? ఇప్పుడు ఒకటి అనుకుందాం, ఒబీడియన్స్ లేదు అంటే జీర్ణ సిస్టమ్ పనిచేయలే, ఏమవుద్దండి? మీకు ఇంకా గంభీరమైన విషయం చెప్తాను చూడండి. మనం ఆహారాన్ని, మిగిలిపోయిన ఆహారాన్ని కుప్పతొట్లో వేస్తాం. ఎవరు ఏమి తాకల, దాన్ని కుక్కలు దాకల, ఏం దాకల, ఏమవుతుంది చూడండి. 3 రోజుల తర్వాత చూడండి, ఇంకా రేంజ్ వెళ్ళిపోయి ఉంటుంది. దానికి పురుగులు వచ్చేస్తుంటాయి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే మన కడుపు ఏంటంట, కుప్పతొట్టే. గుర్తుపెట్టుకోండి, ఇది కుప్పతొట్టే. ఇవన్నీ లోపల కుళ్ళిపోద్ది ఆహారం. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ రసాయనాలు అవన్నీ దేవుడు ఇచ్చాడు. చూడండి, మన బాడీ, భక్తుడు అంటాడు కదా, నా శరీరము రూపించబడిన విధానము చూస్తే నాకు భయం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, చప్పట్లు కొడదామండి దేవుడికి. హౌ ఇంటెలిజెంట్ ఈస్, ఎంత గొప్ప ఇంటెలిజెంట్ అండి మన దేవుడు, ఎంత గొప్ప జ్ఞాని. మన బాడీని ఎంత తయారు చేసి చూడండి, మనకు తెలీదు. దాంట్లో ఎన్నో రసాయనాలు అన్నీ పనిచేస్తుంటే అప్పుడు జీర్ణం అవుతుంది ఆహారం. జీర్ణం చేసి ఆ ఆహారంలోంచి ఏ పార్టీకి తగ్గించినటువంటి ఎనర్జీ ఆ పార్టీ తీసుకొని బలపడుతున్నాయి. అదే ఒక్కసారి ఇది నిలిచిపోతే మన కడుపు ఏంటంట, కుప్పతుట్టి. అక్కడే అది చెడిపోయి, ఆహారం చెడిపోయి, పురుగులు పట్టి ఆ దాంట్లో వచ్చినటువంటి విషము శరీరం అంతా కలిపి చెయ్యరుగా వెళ్ళిపోతారు పైకి. అదే ఇది పోల్చుకుందాం. ఈ జ్ఞానాన్ని ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనే ఒబీడియన్స్లో వేయకపోతే అంతే, ఏం ఉపయోగం ఉండదు. ఇంకా మనకి హాని చేస్తుంది. ఉంది కదా వాక్యం, 2 అంచులు కలిగిన ఖడ్గము, అది నిండేకి వస్తుంది. నువ్వు ఒబే చేయకపోతే నీకే తగలుతాయి దెబ్బలు, నీకే హాని అది. కాబట్టి ఇది మనం మనసులో పెట్టుకొని మనము
దేవుని వాక్యాన్ని పాటించాలి. ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, కానీ మనం ఎంతగా దాన్ని పాటిస్తున్నామని. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2-3. శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండవారు కనుక వారి మీద చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కాని చేయరు. ఏమండి, ఇక్కడ ప్రాబ్లం మనకి దేవుని మాటకి లోబడకుండా చేసే కొన్ని కారణాల్లో కారణం ఏంటో తెలుసా? ఆ చెప్పేవాడు చేయడు. ఇప్పుడు నేనున్నాను, నేను బాగా చెప్పేస్తున్నాను అనుకోండి, మీకు చెప్పకుండా నేను చేయకపోతే ఏమవుతుంది మీకు? ఆయన చెప్తుంటాడు లేబ్బా, ఆయన చేస్తే మనం చేస్తాం, ఆయన చేయట్లో మనం ఏం చేసేది? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? అయ్యా మధుబాబు చెప్పింది చేయండి, ఆయన చేసినట్టుగా మీరు చేయొద్దు అంటే అర్థం ఏంటి? వాక్యానికి అంత పవర్ ఉంది, వాక్యానికి లోబడండి, అది చెప్తున్నాడు యేసు ప్రభు. మనుషులు చేస్తున్నారా చేయలేడన్నది మీకు అనవసరం, వాక్యాన్ని వినండి. వాక్యానికి నువ్వు లోబడితే నువ్వు ఆశ్రయించబడతావు, చెప్పినోడు లోబడితే చెప్పినోడు ఆశ్రయించబడతాడు. రెండంచెలు గడిగిన ఖడ్గం అది. సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. వాక్యము చెయ్యాలి, వాక్యాన్ని మనము పాటించాలి, వాక్యాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. ఫైనల్గా అసలు ఎందుకు ఈ జ్ఞానము లేదా వాక్యాన్ని ఎందుకు మనము విధేయత చూపించలేకపోతున్నాము? కారణాలు కొన్ని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ఒకటేంటో తెలుసా? ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు అనుకోండి, అడుగుడి ఇవ్వబడను అని వాగ్దానం చేశాడు అనుకోండి. ఇప్పుడు నా భయం ఏంటంటే, అడిగితే ఇవ్వకపోతే ఫెయిల్ అయిపోతానని నాకు భయం. అందుకనే దానికి నేను విధేయత చూపించను. రెండవది, ఇప్పుడు నా అడిగి నీకు వచ్చి ఉంటే అర్థమైందా, ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండేది, నువ్వు ధైర్యంగా అడుగుతావు. కాబట్టి అనుభవము లేకపోవడం, అందుకే మనం దానికి అవిధేయత చూపించాం. అలాగే ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి, ఫెయిల్ అయ్యాము, మనల్ని భుజం తట్టి బలపరచడానికి ఒక సహాయం మనకి కావాలా? పర్లేదు నువ్వు వెయిట్ చేయి, ఇంకా రాలేదా? చెప్పాడు కదా అడుగుడి ఇవ్వబడం అడుగుతున్నానండి, రాలేదా? నువ్వు వెయిట్ చేయి బాబు. ఆ మాట చెప్పినోడు ఇంకొక విషయం కూడా చెప్పాడు, నువ్వు వెయిట్ చెయ్యి, ఆయన సమయంలో అన్నీ నీకు దొరుకుతాయి, వెయిట్ చెయ్యి. అలా భుజం తట్టి సహాయము లేకపోవడం వల్ల కూడా మనం విధేయత చూపించం. అలాగే ఇంకా ఏ విషయాలు మనల్ని విధేయత చూపించకుండా చేస్తాయంటే ఇంకో కారణం ఏంటంటే మనకున్న అనుమానాలు. అడుగుడి ఇవ్వబడును, నిజంగా ఇస్తాడంటావా? అనుమానం. ఓకే, సో ఇట్లా ఎన్నో విషయాలు మనల్ని ఇంకా మనం ఆలోచించుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది ఎందుకు నువ్వు విధేయత చూపించలేకపోతున్నామని. ఏది ఏమైనా ఫైనల్గా నేను ఒక్కటి చెప్పగలను, నేను అనుభవించి కూడా చెప్పగలుగుతున్నాను. ఒక మాట ఉంది బైబిల్లో, నీ వల్ల కాదు, నా వల్ల కాదు దేవుణ్ణి అంతగా విధేయత చూపించడం. యేసుప్రభు అన్నాడు కదా, నేను లేకుండా మీరేమీ చేయలేరు. ఇంకొక మాట ఒకటి ఉంది, నాకు భలే ఇష్టం ఆ మాట అంటే, నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. సో ఈ విధేయత కూడా నేర్చుకోవడానికి ఆయన సహాయాన్ని అడగొచ్చు మనం. దేవా, నేను మనిషిని, నేను విధేయత చూపించలేకపోతున్నాను, నాలో భయాలు ఉన్నాయి, నాలో ఆందోళనలు ఉన్నాయి, నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఆయన మనల్ని బలపరిచి విధేయత చూపించే కృప మనకు ఆయన ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరొకసారి మేము గుర్తు చేసుకున్నాం ప్రభువా, మేము నీ గురించి ఎంత తెలుసు, ఎంత నాలెడ్జ్ మాకుంది, ఈ విషయంలోనే సంతోషపడిపోతుంటాం. కానీ అది మాకు ఏమి ఇవ్వదు ప్రభువా, ఒక గర్వం తప్ప. మాకు అంత తెలుసు, మాకు అంత నాలెడ్జ్ ఉంది అనే గర్వం తప్ప ఇంకేమీ ఇవ్వదు మాకు. కానీ
మాకు తెలిసిన కొద్ది మాటలైనా సరే దానికి విధేయత చూపించినప్పుడు అనేక విధాలుగా మేము ఆశ్రయించబడతాం. మరి జ్ఞానము కన్నా ఆ జ్ఞానానికి లోబడము, ఆ జ్ఞానాన్ని జీవితంలో అన్వయించుకోవడము చాలా ముఖ్యమని మీరు మాకు ఈరోజు తెలిపినందుకు, గుర్తు చేసినందుకు నిన్ను స్తుతించుకుంటూ, అలాగే విధేయతలో అనేక భయాలు ఉంటాయి ప్రభువా, అవి కూడా నీకు తెలుసు కనుక దానికి కూడా నువ్వు సమాధానం ఇచ్చావు, జవాబిచ్చావు. మమ్మల్ని బలపరుచు, నీలో మేము అన్నీ చేయగలం. అటువంటి విశ్వాసము, అటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.